కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. చేసుండవులే అనుకున్నాను, వదిలేశాను. కానీ నా భర్త జోలికి వస్తే మాత్రం సహించను. చంపేస్తాను 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 చంపేస్తాను. ఆపు కావేరి, ఆధారాలు లేకుండా మేం మాట్లాడట్లేదు. మేం చెప్పేది నిజం, మేం చెప్పేది నిజం, మేం చెప్పేది నిజం, మేం చెప్పేది నిజం. ఏది నిజం? మా అమ్మకు నేను కొడుకుని కాదు అనడం నిజమా? అవును, అదే పచ్చి నిజం నిజం నిజం, అదే పచ్చి నిజం నిజం నిజం. నువ్వు భువన గారి కన్న కొడుకువి కాదు, పెంపుడు కొడుకువి, పెంపుడు కొడుకువి. మేమందరం కొన్ని సంవత్సరాలుగా భువనమ్మతో కలిసి ఉన్నాం. మాకు తెలియని కొత్త కథ చెప్తున్నావా? కొత్త కథ కాదు రుక్మిణి, చాలా పాత కథ. మీ అందరికీ తెలియకుండా భువన గారు దాచిన కథ. ఈ అర్జున్ భువనమ్మ దత్తపుత్రుడు. చాలా కాలం పిల్లలు లేకపోతే అర్జున్ని పెంచుకున్నారు. తర్వాత భువన గారికి అంకిత పుట్టింది. చూడండి, మీరు వచ్చినప్పటి నుంచి చాలా చేస్తున్నారు. అయినా మా అంకిత కోసం అన్నీ భరించాను. కాక అంటే కావేరి మీ గురించి చెప్తున్నా నేను పట్టించుకోలేదు. కావేరి నుండి తన బిడ్డని దూరం చేసినా భరించాను. కానీ మా అమ్మ నుండి నన్ను దూరం చేయాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. మీ ప్రాణం తీస్తాను. సరే అర్జున్, మీ అమ్మని అమ్మ కాదంటే నీకు చాలా కోపం వచ్చింది. మరి నీ పెంపుడు తల్లికి కూడా అంతే కోపం రావాలి కదా? ఏమైందమ్మా? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అత్తయ్య, అర్జున్ బాబు మీ సొంత కొడుకని చెప్పి ఆ సరోజ పళ్ళు రాలేలా కొట్టండి. చెప్పమ్మా, వాళ్ళకి చెప్పమ్మా. నేను నీ సొంత కొడుకునని వాళ్ళకి చెప్పమ్మా. నీ రక్త సంబంధం నేనేనని వాళ్ళకి చెప్పు. చెప్పమ్మా. సరోజ, అంకిత కోసం అన్ని భరిస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు చేసిన ఆరోపణ మాత్రం దారుణం. నేనస్సలు సహించను. భువన్ గారు, అన్నీ మాట్లాడుతున్నారు కానీ అర్జున్ మీ సొంత కొడుకు అని చెప్పడం లేదే? అర్జున్ నా కన్న కొడుకే, కాదనడానికి నువ్వెవరు? ఓ, అంటే నిజం ఒప్పుకోరన్నమాట. రూపా, అర్థమైందమ్మా.